ఏమైంది నాన్న? ఎందుకు కోపం? నేను సినిమాలోకి వెళ్ళి పెద్ద ఆర్టిస్ట్ అవ్వాలని నా గోల్. అది చెప్తే అమ్మ తిడుతుంది నాన్న. సినిమానా? తెర మీద కనపడడానికి తెర వెనుక చాలా కష్టపడాలరా. తెలిసిన వాళ్ళు ఎవ్వరూ లేకుండా తెలియని ప్రపంచంలోకి వెళ్ళి ఎలా నిలబడతావురా? అందుకే నీకు మంచి సంబంధం చూసి. లేదు నాన్న, బ్యాక్గ్రౌండ్ లేకుండా సినిమాలోకి వెళ్ళి సక్సెస్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. కావాలంటే మీకు ఒక లెజెండరీ యాక్ట్రెస్ గురించి చెప్తాను, మీరే వినండి. అది 1984 జూన్ 4న కేరళ రాష్ట్రంలోని పాలక్కాడ్లో వాసుదేవమణి అయ్యర్, లతామణి అయ్యర్ దంపతులకు జన్మించారు ప్రియమణి గారు. చిన్నతనం నుండి ఎంతో చలాకీగా ఉంటూ తక్కువ భయంతో ఎక్కువ ధైర్యంతో పెరిగారు. చిల్డ్రన్ సైలెన్స్. గేమ్స్ లో పార్టిసిపేట్ చేసే వాళ్ళు చేయొద్దండి. కల్చరల్ యాక్టివిటీస్ లో పార్టిసిపేట్ చేసే వాళ్ళు చేయొద్దండి. అసలు మీలో ఫైటింగ్ ఎవరు బాగా చేస్తారో చేయొద్దండి. అన్నిటికీ నువ్వే చేతున్నావు. అసలు నీ పేరేంటి? ప్రియా. వెరీ గుడ్. గివ్ హర్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. ప్రియా మీ అన్నయ్య గ్రౌండ్ లో ఎవరో కొట్టేస్తున్నారు. అవునా? ఆ బ్యాట్ ఇలా ఇవ్వు. చెప్తాను పని. అయ్యా, నన్ను చిత్త కొట్టింది ప్రియా అని చెప్పుకో పో. అన్నయ్య పద ఇంటికి వెళ్ళిపోదాం. దాదీమా మైసూర్ పాక్ చేశారు. స్మెల్ ఇక్కడి వరకు వచ్చేస్తుంది. పద బేగా. హాయ్ డాడీ. హాయ్ మా. అది నా బర్త్డే వస్తుంది కదా, నాకు పప్పి, బైసైకిల్, పాకెట్ మనీ ఇంకా చాలా కావాలి. ఎందుకురా? 1 by 1 తీసుకుందులే. నాకు కావాలి. వద్దురా. అలా అయితే నేను మోడలింగ్ జాయిన్ అవుతాను. నాకు నచ్చినవి అన్ని కొనుక్కుంటాను. నో నాట్ ఎట్ ఆల్. దాదీమా. 2 సంవత్సరాల తరువాత. హలో, ప్రియమణిమా. సార్. నేను భారతీరాజా పేసరం, తమిళ పడం డైరెక్టర్. సార్. ఒక సినిమా మిమ్మల్ని హీరోయిన్ గా అనుకుంటున్నాము. వాటి మద్రాస్ ఆఫీస్ కి వచ్చి కనిపిస్తారా? ఓకే సార్, ఓకే. డాడీ, సినిమా ఆఫర్ వచ్చింది డాడీ, వెళ్ళనా? అవి మనకు సెట్ అవ్వరా? ప్రయత్నించకుండా ఫలితాన్ని ఎలా నిర్ణయిస్తాం డాడీ? సరే అయితే అమ్మని తోడు తీసుకుని వెళ్ళు. జాగ్రత్త. ఆల్ కెమెరాస్ రోలింగ్ యాక్షన్. అభినేత్రి అభినయ నేత్రి నట గాయత్రి మనసారా నేను కీర్తించి పులకించినది ఈ జనధాత్రి. నిన్నుగా ఉందిలే దుర్గ దీవెనం, ఉందిలే జన్మకు దైవ కారణం. నువ్వుగా వెలిగే ప్రతిభాగుణం, ఆ నటరాజుకు స్త్రీ రూపం. కళకే అంకితం నీ కణకణం, వెండి తెరకెన్నడో ఉందిలే రుణం. పేరుతో పాటుగా అమ్మనే పదం, నీకే దొరికిన సౌభాగ్యం. ఏవేంద్రా, వాట్ హ్యాపెండ్ బేబీ? ఎందుకు డల్ గా ఉన్నావు? డాడీ, సినిమాలు అనుకున్నంత హిట్ అవ్వట్లేదు డాడీ. అండ్ కొంతమంది బ్యాడ్ గా కూడా మాట్లాడుతున్నారు. అందుకే. అలా అయితే అది మానేసి నీకు నచ్చిన వర్క్ ఏదైనా చేసుకోరా. వద్దు డాడీ, ఇంకొక 1 year ట్రై చేస్తా. అయితే అటు లేదా ఇటు. భరత్ వీరన్ సినిమాతో జాతీయ ఉత్తమ కథానాయికగా ఎంపికై విమర్శకుల అభినందనలు సైతం దక్కించుకుని ఎందరో ప్రేక్షకుల హృదయాల్లో సుస్థిర స్థానం పదిలపరుచుకున్న వెలకట్టలేని మణి మన ప్రియమణి. లెట్స్ వెల్కమ్ హర్ టు రిసీవ్ నేషనల్ అవార్డ్. Very soon, with fraction of seconds of CCL match will going to start. All the people are eagerly waiting for that only. Who's he? Mustafa. Oh, Mustafa.
Mustafa, Mustafa, don't worry, Mustafa. Hi, Mustafa. Hello, Priyamani ma'am. I really like your management. It's truly dignified. Oh, thank you. Pleasure to hear that. By the way, I have been observing you since long and I want to confess something. Huh? నేను చాలా మంది హీరోలతో వర్క్ చేశా, కానీ నాకేమో మీరే నా హీరో అనిపిస్తుంది. అంటే మీరు సో విల్ యూ బీ మై లైఫ్ పార్ట్నర్? కలిపింది కదా సిరి వెన్నెల దూరమా దూరమా తీరమై చేరుమా నడి రాత్రిలో తెరలు తెరచినది నిద్దురలో మగత మరిచి ఉదయించినదా కులుకులుకు చెలి మొదటి కళ. ఏంటి పెళ్లి చేసుకుంటా? రేపు పుట్టబోయే పిల్లలు అంటారు. అవును, డెఫినెట్ గా అవుతారు. బాధపడకు ప్రియా. దేవుళ్ళే మనుషులందరూ ఒక్కటి అంటుంటే మనుషులు మాత్రం మనం ఒకటి కాదు అంటున్నారు. స్నేహం చేయడానికి, ఆపదలు ఆదుకోవడానికి, ప్రాణాలు కాపాడడానికి ఈ కులమతాలు అడ్రా, కానీ పెళ్ళంటేనే ఎవరేమనుకున్నా ఏం జరిగినా ఎప్పటికీ నీ తోడే ఉంటాను. చూసా కదమ్మా, పెళ్ళి అయిపోయింది, ఆవిడ జీవితం కూడా ఆగిపోయింది. లేదు నాన్న, ఆవిడ పెళ్ళైన తర్వాతే షూటింగ్స్ లో చాలా బిజీ అయిపోయారు. చెప్తాను చూడండి మీరే. నేను ప్రియా వాసుదేవ్ మణి అయ్యంగర్ అలియాస్ ప్రియమణి. నేను నచ్చిన వాళ్ళు నన్ను మగరాయుడులా పెరిగావంటారు, కానీ నేను గట్స్ ఉన్న ఆడపులిలా పెరిగాను. లేకపోతే ఆడపిల్ల అంటే పెళ్లికి ముందు నాన్న మీద ఆధారపడ్డం, పెళ్లి తర్వాత భర్త మీద ఆధారపడ్డం, ఇంతేనా? మన కాళ్ళ మీద మనం ఏదైనా సాధిస్తే కదా జీవించినట్టు, లేదంటే జస్ట్ బ్రతుకుతామంతే. స్వయం కృషితో ఎదగాలనే మోడలింగ్ లో చేరాను. అందరితో శబాష్ అనిపించుకున్నాను, అవకాశాలు అందిపుచ్చుకున్నాను. జీవితంలో గెలుపు కంటే ఓటముల సంఖ్యే ఎక్కువ ఉంటుంది. అలాగే నన్ను వెనకడిగే ముందు పలకరించింది. అప్పుడే ఎడమకాలు నా కుడికాలికి చెప్పింది కాబోలు, ఎప్పటికైనా నువ్వు ముందడుగు వేస్తావని. తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, మలయాళం భాషల్లో 60 సినిమాలకు పైగా కథానాయకిగా నటించా. ఐదు భాషల్లో 20 పైగా బుల్లితెర డాన్స్ షోలకు జడ్జిగా వ్యవహరించాను. 6 భాషల్లో అనర్గళంగా మాట్లాడడం నేర్చుకున్నాను. నేను పెళ్లి చేసుకుంటే బయటోలికి లొల్లేమిటో. అయినా పెళ్లి చేసుకోవడానికి కావాల్సింది 2 కులాలు, 2 మతాలు కాదు, ఒక్కటవ్వాలనుకునే 2 మనుషులు, 2 మనసులు. ఆడపిల్లగా పుట్టావని ఎప్పుడు బాధపడకు. అమ్మ నుండి ఆదిపరాశక్తి వరకు అందరూ ఆడవాళ్లే. ధైర్యాన్ని దండగా చేసుకుని, విశ్వాసాన్ని శ్వాసగా మార్చుకుని, లక్ష్యం కనుచూపు మేరలో ఉందనుకుని సాగిపో. విజయం దానికదే స్వాగతం పలుకుతుంది నేస్తమా. నాన్నా,
ప్రియమణి మేడం లైఫ్ స్టోరీ విన్నారు కదా నాన్న, నన్ను కూడా వెళ్ళనివ్వండి నాన్న. సరే ఒక ఛాన్స్ ఇస్తాను, వెళ్ళరా. కానీ ప్రియమణి గారు అంత మంచి పేరు తెచ్చుకోవాలి, ఓకేనా? Yes, give it up for ప్రియమణి గారు. ఇదేదైతే ఈ స్టోరీలో ఇక్కడ మీరు చెప్పారో అందరికీ తెలుస్తున్నది, కానీ మాకు తెలుస్తున్నది దీనికంటే ఇంకా పెద్ద స్టోరీ ఉంటుంది. ఎందుకంటే వీఆర్ వెరీ లక్కీ. నేను పర్సనల్లీ ప్రియమణి గారితో 5 years గా వర్క్ చేస్తున్నాను ఈ షోలో. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దట్ లవ్ అండ్ సపోర్ట్. థ్యాంక్ యూ ప్రియమణి గారు. నాకు తెలిసిన అంటే యాక్టర్స్ లో గానీ అంటే సెలబ్రిటీస్ లో ఫస్ట్ ప్లేస్ లో ఉండే స్వీటెస్ట్ పర్సన్ ఇస్ ప్రియమణి గారు. నేను హోల్ హార్టెడ్ గా చెప్పగలను ఆ విషయం. నేను ఏ స్థాయి యాక్టర్ అయినా, ఏ స్థాయి టెక్నీషియన్ అయినా, ఎవరైనా సరే అందరితో ఎంతో చక్కగా నవ్వుతో పలకరిస్తూ వాళ్ళతో మాట్లాడుతూ, అంటే పైకొచ్చామని పొంగిపోవడం లేదా మేము పైన ఉన్నామని పొగరు చూపించడం ఇలాంటివి ఎప్పుడు మీలో మేము చూడలేదు. యూర్ ఆల్వేస్ బీన్ వెరీ 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 సింపుల్ అండ్ స్వీట్. ఎవరితో స్టార్ట్ చేయాలి ఈ రోజు? నేను మీతోనే స్టార్ట్ చేస్తాను. ప్రియమణి గారు, మీ జర్నీ మీ కళ్ళ ముందు. I started my journey when I was 17-18 years old. అప్పటి నుంచి ఇప్పటి వరకు నాకు ఇదే తెలుసు, ఓన్లీ సినిమా 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 అంతే, ఇన్ ఫ్రంట్ ఆఫ్ కెమెరా. నా పర్సనల్ లైఫ్ లో జరిగిన చిన్న చిన్న ఇన్సిడెంట్స్, నేను ఈ స్టేజ్ లో చెప్పిన ఇన్సిడెంట్స్ అన్ని ఇంత చక్కగా మీరు స్టోరీ ద్వారా మీ స్టేజ్ తీసుకొచ్చారు. ఐ డెంట్ ఎక్స్పెక్ట్ ఇట్. మీరు చెప్పినట్టు మహానటి నేను ఇంకా అవ్వలేదు. ఐ డోంట్ థింక్ ఐ స్టిల్ రీచ్ దట్ పొజిషన్. ఇంకా నాకు చాలా ఉంది. ఐఎమ్ స్టిల్ క్లైంబింగ్ ద లాడర్. మాకు మీరు మహానటి ఫిక్స్. First time I'm seeing my life on the stage, so thank you so much. ఎప్పటికీ నాకు this will be a very very special moment for me and very emotional and wonderful moment for me. So thank you so much Sai and Nanika and Sai Master. Master, thank you so much for the dedication, Master. I'm at loss of words. Thank you so much. Meeke, thank you. మ్యామ్, మీరు ఒక్కసారి స్టేజ్ మీద రావాల్సిన కోరుతున్నాం ప్లీజ్. వీళ్ళ తరఫు నుంచి మీకు ఒక చిన్న గిఫ్ట్ తీసుకొచ్చారు. కళను వలచావు, కళను గెలిచావు, కడలికెదురీది కథగా నిలిచావు. భాష ఏదైనా ఎదిగి ఒదిగావు, చరిత పుటలోన వెలుగు పొదిగావు. మీ గ్రాండ్ మదర్ అంటే మీకు ఎంత ఇష్టమో మా అందరికీ తెలుసు. వెరీ 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 చాలా స్పెషల్ మీకు ఆవిడ. నిజంగా this gift is the best gift ever in my 37 years of life. ఒక్కవేళ my grandmother నాకు పర్మిషన్ ఇవ్వకుంటే I don't think I would have been here in front of all of you. When I wanted to enter the industry, my mother was very happy. కానీ my father was a little hesitant. నాన్న యాక్చువల్లీ అన్నారు, సినిమా ఇండస్ట్రీ ఎందుకు, బయట నుంచి చూడడానికి చాలా సీమ్స్ వెరీ గ్లామరస్, కానీ ది హార్డ్ వర్క్ దట్ యు హ్యావ్ టు డూ చాలా కష్టం. ఐ డోంట్ హ్యావ్ ఎనీ డైరెక్ట్ కనెక్షన్ టు ది ఇండస్ట్రీ. నాకు గాడ్ ఫాదర్ అని ఎవరు లేరు, హెల్పింగ్ హ్యాండ్ ఇవ్వడానికి ఎవరు లేరు. షీ వాస్ ద వన్ హూ సెడ్ గో try out and my grandmom said that's why I'm here. So thank you Master, thank you so much, thank you. అండ్ ఈ రోజు ఇప్పటికీ కూడా ఇది చూస్తున్న చాలా మంది అమ్మాయిలు కూడా ఈ జర్నీ చూసి స్ట్రెంగ్త్ రావాలి, వాళ్ళు ఒక అడుగు ముందుకేయాలి అని మేమంతా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్స్పైరింగ్ మిలియన్స్. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇంకెప్పటికైనా నేను చెప్పేది ఒకటే, జడ్జెస్ కి ఇక్కడ ఉన్నది అమ్మో జడ్జెస్ ఏమో ఇలా ఏమో అలా, ఆ బ్యారియర్ ని బ్రేక్ చేసింది మీరు. మా అందరితో మాట్లాడారు, ఫ్యామిలీ లాగా దగ్గర తీశారు, నేను జోక్స్ వేస్తే నవ్వారు, అండ్ మీరు కూడా జోక్లు వేసారు అందరి మీద. ఇది ఓన్లీ D10 వరకు, అండ్ D11 కి వచ్చేటప్పటికి పెద్ద ఫ్యామిలీ అయింది. D12, D13, D14 నౌ. వాట్ ఎ గ్రేట్ జర్నీ. Thank you so much for this wonderful love, 5 years love.
హైలైట్ నేను ఇప్పటివరకు ఎవరు చూడలే. జడ్జిలు అన్ని చెప్తారు, ఇది బాగుంది ఇది బాగుంది, ఇలా చేయండి, నెక్స్ట్ టైం ఇలా అంటారు, అయిపోద్ది. కట్ చెప్పగానే వాళ్ళు వచ్చి మేడం ఒక రీల్ చేద్దాం అనుకుంటున్నాము అనగానే ఓకే కమన్ 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 రెండు కచ్చా బాదాం అని వాళ్ళతో రీల్ చేస్తారు. క్యారవాన్ లో రీల్ ఉంటాయి, జడ్జెస్ చేసే రీల్స్ ఉంటాయి. మీకు అది టీవీ కెమెరా అయినా, సినిమా కెమెరా అయినా, సెల్ ఫోన్ కెమెరా అయినా సరే, యూఆర్ ఆల్వేస్ దేర్ విత్ దట్ ఎనర్జీ. I was always in front of the camera. I'll die in front of the camera. That's my life. ఇలాగే మీరు ఆ లవ్ స్ప్రెడ్ చేయండి మేడం. అది గారు మీ ప్రియా గురించి చెప్పాలి. బేసిక్ గా ఎంతమంది హీరోయిన్లు వచ్చినా, ఎంతమంది హీరోయిన్లు వెళ్ళినా, నా ఆల్ టైమ్ ఫేవరెట్ ప్రియా. అందులో అసలు డౌటే లేదు. బేసిక్ గా అందంగా ఉండే వాళ్ళు ఉంటారు, యాక్టింగ్ బాగా చేసే వాళ్ళు ఉంటారు. అవన్నీ ఉండి కూడా ఎటువంటి యాటిట్యూడ్, ఇగో లేకుండా ఒక మంచి మనసున్న అమ్మాయి ఎవరైనా ఉంటే అది ప్రియా. నాకు సెటిల్ అయిన దగ్గర నుంచి సెట్ లో వర్క్ చేసే వాళ్ళ వరకు అందరికి ఒకటే బిహేవియర్. ఆవిడ అందరితో ఒకేలా బిహేవ్ చేస్తుంది. అలాంటి గుణం చాలా తక్కువ మందికి ఉంటది. మేము ఏం మాట్లాడినా కూడా చాలా స్పోర్టివ్ గా తీసుకుంటది ప్రియా. అది నాకు చాలా ఇష్టం. బేసిక్ మీరు డీకి వచ్చినప్పుడు నేను రైటర్ అయ్యాను, బేసిక్ తర్వాత టీమ్ లీడర్ అయ్యాను, ఇప్పుడు నీకు భావన అయ్యాను. మనం ఎలాగే ముందుకు వెళ్ళాలి మనం. ప్రదీప్, ఇప్పుడు అందరూ ఒక పెద్ద హగ్ ఇద్దామా ఓ వావ్ ప్రియాకి? ఎప్పుడైనా నందిత కరెక్ట్ గా మాట్లాడింది, కరెక్ట్ టైం లో. అందరూ అని చెప్పాను Yes, అందరూ. ఒకేసారి. ఓకే కమాన్ కమాన్. We love you. అండ్ ఎస్, మాకు మోస్ట్ ఫేమస్ మా ప్రియమణి గారి సిగ్నేచర్ మూమెంట్ చూసి చాలా రోజులైంది. మేము మేడం చాలా రోజులైంది, ఒక్కసారి గన్ను పేల్చండి మేడం. సౌండ్. థ్యాంక్ యూ సో మచ్ ప్రియమణి గారు. ఇంకా ఇలా వండర్ఫుల్ మెమరీస్ ఎన్నో 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 మీరు గ్యాదర్ చేసుకోవాలి, ముందుకు అడుగు వేస్తూ ఉండాలని కోరుకుంటాం. ప్రియమణి గారు.